ముందుగా అందరికీ నమస్కారం. ఛానల్లోకి స్వాగతం. నేను మీ లక్ష్మీశ్రీ. ఈరోజు మనం మాట్లాడుకోబోయే విషయం ఏంటి అంటే 5వ రోజు దీపం వెలిగించవచ్చా, వెలిగించరాదా అనే విషయం తెలుసుకుందాం. విషయంలోకి వెళ్ళే ముందు ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే కనుక మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అని ట్యాప్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి ఒక్క వీడియోకి మీకు నోటిఫికేషన్ వస్తుంది. అప్పుడు ముందుగా మీరే చూసేయవచ్చు. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. సాధారణంగా మన నిత్య జీవితంలో ప్రతి ఒక్కటి మానవ జన్మ కాబట్టి వస్తూనే ఉంటుంది. మనకి ఏదైతే వచ్చి ఉందో దాన్ని సాధారణంగా జీవించేందుకు ప్రయత్నించాలి. అలాగే వాటన్నిటితో పాటు కూడా స్త్రీకి ఈ నెలసరి అనేది కూడా ఒకటి. ఆ నెలసరి వచ్చినప్పుడు ఏం చేయాలి, ఎలా ఉండాలి, అమ్మ ముట్టుకోవచ్చో ముట్టుకోకూడదో అనేది బెంగ మాత్రం అస్సలు పెట్టుకోరాదు. సాధ్యంగా చెప్పాలి అంటే నెలసరి అంటేనే అమ్మతనం అంటేనే నెలసరి. అమ్మతనం అంటే ఎంత గొప్పదో ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. మరి నెలసరి ఉంటేనే కదా అమ్మతనం. మరి ప్రతి నెలలో వచ్చే నెలసరికి ఎటువంటి తప్పు అనేది ఉండదు. మనం ఎప్పుడైతే 9 నెలలు ఒక బిడ్డని మోసి జన్మనిస్తామో అప్పుడొచ్చే అటువంటి మహిళకి ఒక తప్పు అనేది ఉంటుంది. అందుకని ఎప్పుడూ కూడా పురుడు వచ్చిన తర్వాత 11 రోజుల పాటు ఆ స్త్రీని ముట్టుకోకుండా దేవుడి గదిలో దీపం వెలిగించకుండా ఉంటాము. కానీ ప్రతి నెలలో వచ్చే నెలసరికి అంత నియమం అనేది ఉండదు. అలా నియమం ఉండదు అనేసి గుడికి గోపురానికి వెళ్ళరాదు, వెళ్ళకూడదు కూడా. కానీ నెలసరి వచ్చిన తర్వాత పెళ్ళైన వాళ్ళకి ఒకలాగుంటుంది, పెళ్లి కాని వాళ్ళకి ఒకలాగుంటుంది, ఒక బిడ్డకి జన్మనించిన వాళ్ళకి ఇంకోలా ఉంటుంది. ఎప్పుడు కూడా మనకి నెలసరి వచ్చిన మొదటి రోజు నుంచి 5 రోజుల వరకు, కాకపోతే ఒక బిడ్డకి జన్మనిచ్చినటువంటి తల్లికి 3వ రోజు నుంచే తప్పు అనేది ఉండదు. అలా తప్పు ఉండదు, అది నిజమే. కానీ 3వ రోజు నుంచే దేవాలయానికి మాత్రం అస్సలు వెళ్ళరాదు. కానీ 5వ రోజు నిర్భయంగా దీపాన్ని వెలిగించవచ్చు. ఒక బిడ్డకి జన్మనిచ్చిన తల్లి 5వ రోజు దీపం వెలిగించవచ్చు, కుంకుమార్చనలు చేయవచ్చు, దేవాలయానికి కూడా వెళ్ళవచ్చు. కొందరికి పెళ్లి కాని వాళ్ళు ఉంటారు, కొందరు పెళ్ళైన వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళకి కొంచెం నెలసరి మొదలైన తర్వాత 5 రోజుల తర్వాత కూడా కాస్త ఇబ్బందిగానే ఉంటుంది. కానీ మనం 5వ రోజు 4వ రోజు తలంటు స్నానం చేసేస్తే ఆ తప్పు అనేది పోతుంది. కాకపోతే ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి మనకి ఎప్పుడైతే పూర్తి అవుతుందో మళ్ళీ ఒక్కసారి తలంటు స్నానం చేసేస్తే పూర్తయిపోతుంది. కానీ 5వ రోజు మాత్రం నిర్భయంగా దీపం అనేది వెలిగించవచ్చు ఒక బిడ్డకి జన్మనిచ్చినటువంటి తల్లి. కానీ పెళ్ళి కాని వాళ్ళు, అమ్మ కాని వాళ్ళు దీపం అనేది అస్సలు వెలిగించరాదు. అలా దీపం అనేది వెలిగించుకోవచ్చు. అలాగే మనం నెలసరి వచ్చినప్పుడు మనం వాడినటువంటి బట్టలే కానివ్వండి, లేదా ఇంకేవైనా వంటలే కానివ్వండి, నెలసరి రోజు 5 రోజులు ఏవైతే మనకి గడుస్తాయో ఆ గడిచిన తర్వాత చక్కగా ఆ బట్టలన్నీ ఉతికేసుకొని మనం ఏవైతే స్టోర్లో పెట్టుకున్నామో వండిన వంటలే కానివ్వండి అవంతా కూడా తీసేసి ఇల్లంతా కూడా శుభ్రం చేసుకుంటే చాలా మంచిది. ఎప్పుడు కూడా నెలసరి అప్పుడు వాడినటువంటి బట్టలన్నీ కూడా నెలసరి అయిపోయిన తర్వాత అస్సలు వాడరాదు. అలా చేసుకుంటే చాలా మంచిది. ఎందుకంటే మనకి నెలసరి అయిపోయిన తర్వాత శరీరాన్ని శుద్ధి చేసుకుంటాం ఖచ్చితంగా. అలా శుద్ధి చేసుకున్న తర్వాత మనం ఆ 5 రోజులు కూడా వాడినటువంటి బట్టల్లోనే ఉండి మళ్ళీ అలాగే ఉంటే శుద్ధైన దానికి అస్సలు లాభమే ఉండదు. అలాగే మనం పూజలు చేస్తూ ఉంటాము, దేవాలయానికి వెళ్తూ ఉంటాము. అలా మనం ఇల్లు శుద్ధి చేసుకోకుండా ఉంటే అవే బట్టల్లో ఉండి మనం దేవాలయానికి వెళ్తూ ఉంటాము. అలా అస్సలు కూడా వెళ్ళరాదు. కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ కూడా నెలసరి అయిపోయిన తర్వాత ఇల్లంతా కూడా చక్కగా శుభ్రం చేసుకుంటే మనకి వచ్చినటువంటి ఇబ్బంది అంతా కూడా పోతుంది. మళ్ళీ మనం ఏ పూజ చేసినా, దీపం వెలిగించినా, దేవాలయానికి వెళ్ళినా కూడా ఎటువంటి సందేహం అనేది ఉండదు. మనం పుణ్యం వచ్చే పనులు చేయకపోయినా పర్వాలేదు, కానీ పాపం వచ్చే పనులు ఎట్టి పరిస్థితుల్లో కూడా చేయరాదు. కాబట్టి ఎవరైనా సరే నెలసరి అయిపోయిన తర్వాత ఇల్లంతా శుభ్రం చేసుకుంటే మంచిది. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటాను. నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి విషయాలు ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి కాబట్టి షేర్ చేయండి. అలాగే ఇలాంటి విషయాలు మరిన్ని తెలుసుకోవాలి అని మీరు అనుకుంటే మా ఛానల్ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాము. నమస్కారం.